హలో హలో ఫ్రెండ్స్. ఈరోజు కూడా బయట చేస్తూ ఉన్నాను ఈ వీడియో. ఈరోజు యథాతథంగా ఒక మంచి మాట చెప్పుకుందాం. ఏమిటంటే, ఇఫ్ యూ లుక్ ద రైట్ వే యూ కెన్ సీ దట్ ద హోల్ వరల్డ్ ఈజ్ ఏ గార్డెన్. ఇఫ్ యూ లుక్ ద రైట్ వే యూ కెన్ సీ దట్ ద హోల్ వరల్డ్ ఈజ్ ఏ గార్డెన్. నువ్వు మంచిగా చూడగలిగితే కనుక ఈ ప్రపంచం అంతా కూడా ఒక పూల తోటలాగానే కనిపిస్తుంది అని చెప్పేసి దాని అర్థం అన్నమాట. సరే, ఎన్నో అనేకమైనటువంటి కష్ట నష్టాలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి ప్రపంచంలో. కానీ మనం ఒక పాజిటివ్ వేతో వెళితే ప్రతిదీ కూడా మనకి దాంట్లో ఒక సులువు దొరుకుతుంది. అది ఎంత కష్టమైనా సరే పనైనా దాంట్లో ఒక సులువు అనేది దొరికి అలా వెళ్ళటం జరుగుతుంది. ఒక హోప్ఫుల్ వేతో వెళ్ళినట్టయితే అని చెప్పి ఒక పాజిటివ్ థాట్ని దీంట్లో ప్రవేశపెట్టాడు ఒక రచయిత. ఆ పుస్తకంలో తీసుకుని ఈ మాట చెప్పాను అన్నమాట. తర్వాత ఈ విధంగా చెప్పటం మీకు ఇష్టంగా ఉంటే, మంచిగా అనిపిస్తే మీరు నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ పంపించండి. అలాగనే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకొక మంచి మాటతో రేపు కలుద్దాం. తర్వాత ఈ విధంగా కొటేషన్లనే కాకుండా వీళ్ళ మాటలు మంచి మాటలనే కాకుండా మంచి జనరల్ నాలెడ్జ్ ఇచ్చేటువంటి కొన్ని విశేషాంశాలు కూడా మనం మంచి మాటల్లో చెప్పుకుంటూ ఉందాం రాబోయే రోజుల్లో. ఇదొకటనే కాకుండా ఆ విధంగా కూడా మనకి మంచి జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది, కొన్ని కొత్త అంశాలు కూడా తెలిసే అవకాశం ఉంటుందన్నమాట. ఆ విధంగా నేను అనుకుంటున్నాను. మరి మీ అభిప్రాయం కూడా తెలియజేయండి దీని మీద. ఇప్పుడు జంక్ ఫుడ్ ఉంది ఉదాహరణకి. జంక్ ఫుడ్ వల్ల నష్టాలు అంటారు. అసలు ఎలాంటి నష్టాలు దాంట్లో ఏమున్నాయి? అలాంటి అన్నమాట. జనరల్ అలాంటి కొన్ని చేయాలనుకుంటున్నాను. మరి ఎలా ఉంటుంది మీ అభిప్రాయం మీరు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. లెట్ us hope a series of best videos ahead. Thank you.